కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టంలో కొన్ని అవసరమైన మార్పులు చేయబోతోంది. ఈ మార్పుల ద్వారా రోడ్డు భద్రత మెరుగుపడుతుంది. అలాగే నియమాలు కఠినంగా అమలు చేస్తోంది. ముఖ్యంగా బీమా లేకుండా రోడ్లపై వాహనాలు నడిపే వారిపై ఉచ్చు బిగించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఎవరైనా బీమా లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే మొదటిసారి 2,000 రూపాయలు, రెండవసారి 4,000 రూపాయల జరిమానా విధించేవారు. కానీ ఇప్పుడు ఈ నిబంధన మారబోతోంది. కొత్త నిబంధన ప్రకారం మీరు మొదటిసారి పట్టుబడితే మీరు బీమా ప్రాథమిక ప్రీమియం మొత్తానికి 3 రెట్ల వరకు జరిమానా చెల్లించాల్సి రావచ్చు. అదే సమయంలో మీరు మళ్ళీ అలా చేస్తే మీరు 5 రెట్ల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పరిహారం సులభంగా పొందగలిగేలా రోడ్లపై బీమా లేని వాహనాల సంఖ్యను తగ్గించాలని ప్రభుత్వం కోరుకుంటోంది. ప్రస్తుతం దేశంలో వేగ పరిమితి గురించి చాలా గందరగోళంగా ఉంది. చాలాసార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేరువేరు నియమాలను అమలు చేస్తాయి. దీని కారణంగా ప్రజలు ఎక్కడ ఏ వేగంతో డ్రైవ్ చేయాలో అర్థం చేసుకోలేరు. చాలాసార్లు చలాన్ తెలియకుండానే జారీ చేయనున్నారు. కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలలో వేగ పరిమితిని నిర్ణయించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర రహదారులు, స్థానిక రహదారుల వేగ పరిమితిని నిర్ణయిస్తాయి. ఇది డ్రైవర్ల సమాచారం పొందడం సులభతరం చేస్తుంది. అనవసరమైన చలాన్లను కూడా నివారిస్తుంది. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కూడా కొత్త నియమాలు రాబోతున్నాయి. ఎవరైనా అతివేగం లేదా మద్యం తాగి వాహనం నడపడం వంటివి తీవ్రమైన నేరాలలో పట్టుబడితే వారు మళ్ళీ లైసెన్స్ రెన్యువల్ చేసుకునే ముందు డ్రైవింగ్ పరీక్ష రాయవలసి ఉంటుంది. దానితో పాటు 55 ఏళ్లు పైబడిన వ్యక్తులు లైసెన్స్ పునరుద్ధరించుకునేటప్పుడు తాము ఇప్పటికీ సురక్షితంగా వాహనం నడపగలమని నిరూపించుకోవాలి. దీనికోసం వారు మరోసారి డ్రైవింగ్ పరీక్ష కూడా రాయాల్సి ఉంటుంది. ఈ కొత్త నియమాలు దేశవ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఇక నుంచి మీరు వాహనం నడుపుతుంటే ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ముఖ్యంగా బీమా, వేగ పరిమితి, లైసెన్స్ విషయంలో లేకపోతే మీరు భారీ జరిమానా చెల్లించాల్సి రావచ్చు.